శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ లలితాంబికాదేవ్యై నమః. ఈ 2024 సంవత్సరము ఉగాది పండుగ అంటే క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భముగా ఈ ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది, ఈ 2024 ఉగాది పండుగ పంచాంగ శ్రవణము పంచాంగ పఠనములో ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయాలను ఇప్పుడు మనము తెలుసుకోబోతూ ఉన్నాము. 12 రాసుల వాళ్లకు కూడా ఈ ఉగాది పండుగ నుండి ఏప్రిల్ 9వ తేదీ ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా కూడా 12 రాసుల వాళ్లకు ఎవరెవరికి ఎలా ఉండబోతుంది ఏమిటి. కుజుడు రాజైనాడు, మంత్రి శని అయినటువంటి దాని వలన, చంద్రుడు ధాన్యాధిపతి అయినటువంటి దాని వలన ఎలా ఉండబోతుంది అన్ని రాసుల వాళ్లకు అని ఒక్కసారి ఇప్పుడు మనము తెలుసుకుందాం. మిథున రాశి వారు ఈ క్రోధీనామ సంవత్సరము ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రము 4 పాదాలు, పునర్వసు నక్షత్రము 3 పాదాలు కలిసి మిథున రాశి అయింది. ఆదాయము 5, వ్యయం 5, రాజపూజ్యత 3, అగౌరవము 6 మిథున రాశి వాళ్ళది. మామూలుగా గతములో చాలా కష్టాలు పడినటువంటి వాళ్ళు మిథున రాశి వాళ్ళు గత సంవత్సరము వరకు మీ జీవితము వేరు, గత సంవత్సరము ఆఖరి నుండి మీ జీవితము కొత్త పుంతలు తొక్కబోతుంది అనేటువంటి విషయం గతములో చాలాసార్లు చెప్పాం. ఇప్పుడు కూడా మహాద్భుతముగా ఉన్నది, యోగవంతముగా మీకు మిథున రాశి వాళ్లకు గౌరవము ఉంటుంది, తేజస్సు ఉంటుంది, ఏ కార్యక్రమము అయినా మీకు జయము కలుగుతుంది, సౌఖ్యము ఉంటుంది, కుటుంబ సౌఖ్యము, మంత్రసిద్ధి. ఎవరైనా అనుష్ఠానము చేసేటువంటి వాళ్ళు గనక, ఈ మిథున రాశి వాళ్ళు గనక అనుష్ఠాన పరులు ఉన్నారు అంటే ఖచ్చితముగా మంత్రము సిద్ధిస్తుంది. మీకు ధనలాభం, ధనము మీకు కావాల్సినంత ఇది లాభముగానే సంపాదించుకోగలుగుతారు. అన్ని అనుకూలతలు ఉన్నాయి ఈ సంవత్సరము. అన్ని రంగాల వాళ్లకు అన్ని అనుకూలతలు ఉన్నాయి. అంటే ఎప్పుడూ కూడా ఇలా రాలేదు. మీకు ఇప్పుడు ఈ సంవత్సరం ఆ మహాద్భుత యోగముగా ఉంటుంది. వ్యాపారంలో కలిసి రావడం, వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు చాలా బాగా కలిసి వస్తుంది. కొత్త ఆలోచనలు పుడతాయి మీకు. సహజంగా ఒకటి చేస్తూ ఉన్నప్పుడు దీనికి ఇంకా ఏం మెరుగు చేస్తే ఏం బాగుంటుంది అనేటువంటి ఆలోచనలతో కొత్త కొత్త ఆలోచనలు చేయటము, కొత్త వెలుగులు మీరు పొందటం. కొత్త ఆలోచనలు చేసినప్పుడు దాని నుంచి లాభాలు పొందుతారు కదా, అదే కదా ఆనందము, వెలుగు. ఇంకా ఏముంటుంది. అలాగే కుటుంబంలో శుభకార్యాలు జరుపుకోవటము, కుటుంబంలో శుభకార్యాలు, వాహన యోగం, కొత్త వాహనము కొనడం, స్థాన చలనము, ఉన్నతమైనటువంటి చోటికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. అది విదేశాలకు కావచ్చు, ఇక్కడే మంచి ఉన్నతమైనటువంటి స్థితికి అప్గ్రేడ్ కావడము కావచ్చు, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు, లేదా ఈ ఉద్యోగం తీసేసి కంపెనీనే వేరే మారి ఆ కంపెనీలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటము కానీ, ఇలాంటి యోగవంతమైనటువంటివి మీకు జరగబోతున్నాయి. విపరీత రాజయోగం అని ఉన్నది. మామూలుగా నీచభంగ రాజయోగం అంటేనే రాజయోగం పడుతుంది అని అనుకుంటాం. విపరీత రాజయోగం అంటే ఏమిటంటే ఊహించని యొక్క అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి కొన్ని అనేటువంటివి
తెలుస్తూ ఉంది. మీ చుట్టూ ఉండేటువంటి ఆడవాళ్లతో, స్త్రీలతో కొంచెము జాగ్రత్తగా ఉండండి. అంతే, అంతకంటే ఎక్కువ చెప్పలేము. విద్యార్థులకు చాలా అంటే చాలా యోగవంతముగా ఉన్నది. మంచి మెడల్స్ సంపాదించేటువంటి ఇదిగా వీళ్ళ చదువు సాగుతుంది. అనుకున్నట్టుగా అనుకున్న సమయానికి చదువును పూర్తి చేసుకొని ఉన్నతమైనటువంటి చదువులకు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సినిమా వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది, మంచి యోగకాలము వీళ్లకు. అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా మహాయోగవంతముగా ఉన్నది. మామూలు యోగవంతముగా లేదు, మహాయోగవంతముగా ఉన్నది. ఏది ఏమైనా ఒక్కసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పునఃపరిశీలన చేసుకుంటే మీకు చాలా శ్రేయోదాయకముగా ఉంటుందిగాక అని తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించటానికి అమ్మవారికి ఒడిబియ్యము లాంటిది పెడితే మేలు జరుగుతుంది. ఆ జగజ్జనని లోకమాత యొక్క అనుగ్రహము వలన మీకు చాలా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం అని తెలియజేస్తూ జయోస్తు. కుంభరాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరం 2024 ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా ఎలా ఉందో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ధనిష్ట నక్షత్రము 3-4 పాదాలు, శతభిష నక్షత్రము 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రము 3 పాదాలు, 1-2-3 పాదాలు కలిస్తే కుంభరాశి. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యత 6, అగౌరవము 1. కుంభరాశి వాళ్లకు చాలా అంటే చాలా బాగుంది అని చెప్పాలి. ఎంత సంపాదిస్తున్నారో అంత ఖర్చు పెడుతున్నారనేటువంటి దాని వల్ల కాదు, చాలా యోగవంతముగా ఉన్నది. ఎందుకంటే శని మంత్రి అయినాడు, శని స్వక్షేత్రగతుడై ఉన్నాడు కూడా. శని అనుకుంటే ఇవ్వనిదంటూ ఏమీ లేదు. శారీరకమైనటువంటి శ్రమ పెడతాడు, కానీ ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలుగజేస్తాడు అనేటువంటిది కూడా యథార్థము. ఇక్కడ మనం అది గమనించాలి. ఏది సంకల్పించినా మీరు ఆ సంకల్పానికి మీకు ఖచ్చితముగా సిద్ధి కలుగుతుంది. ఏ కార్యక్రమము మొదలుపెట్టినా మీకు జయమే కలుగుతుంది గాక. అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది, కానీ ఈ సంవత్సరము మీరు ప్రశంసల మీద ప్రశంసలు పొందుతారు. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితికి చేకూరుతారు గాక, ఉన్నతమైనటువంటి స్థితికి చేరుతారు మీరు. ధనలాభం అనేటువంటిది ఉంటుంది, విపరీతమైనటువంటి ధనలాభం అనేటువంటిది ఉన్నది. స్త్రీల వలన లాభాలు అనేటువంటివి కలుగుతాయి. మీకు కీర్తి ప్రతిష్టలు వస్తాయి, పేరు రావడము ఉంటుంది. కీర్తి రావటము, పేరు రావటము. ఇన్నాళ్ళు చేస్తూ ఉండినా అబ్బా మీరా మిమ్మల్ని చూడాలని అనుకున్నామండి, ఎప్పటి నుంచో మీ గురించి మీ బాస్ చెబుతున్నాడండి అని ఇలా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు పై ఆఫీసర్ల యొక్క ప్రశంసలు, ఏదో ఒక రకంగా కీర్తి ప్రతిష్టలు అయితే వస్తాయి. పేరు రావడం అనేటువంటిది ఉన్నది. అందరికీ ఆదర్శముగా ఉండాలి అనేటువంటి దానికి మిమ్మల్ని చూపిస్తారు. మీలా అందరు ఉండాలి అని మిమ్మల్ని చూపుతారు ఈ సంవత్సరం. బంధువుల యొక్క ఆగమనం అనేటువంటిది మీకు చాలా సంతోషం అనిపిస్తుంది. విదేశీయానం అనేటువంటిది ఉన్నది, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవచ్చును. శుభకార్యాలు చేసుకునేటువంటి వాళ్లకు తప్పకుండా శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగం రావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగం వస్తుంది. కోర్టు పరమైనటువంటివి ఏమైనా ఉంటే గనక తప్పకుండా మీకు విజయం అనేటువంటిది జరిగి తీరుతుంది గాక. స్థాన చలనం అనేటువంటిది ఉన్నట్టుండి స్థాన చలనం అనేటువంటిది కలుగుతుంది. ఐశ్వర్య ప్రాప్తి అనేటువంటిది ఉన్నది. అంటే పూర్వీకుల యొక్క ఆస్తి రావటము గాని, ఏదో ఒక రకంగా భూముల వలన లాభాలు కలగటము గాని, ఇలాంటివి ఏవో ఉన్నాయి. మీ పేర్లతో ఏదైనా భూమి కొనుగోలు చేయటము గాని,
ఇలాంటివి ఏవో ఉంటాయి గాక. విద్యార్థులకు అత్యంత యోగదాయకముగా ఉన్నది. సినిమా వాళ్లకు మహాద్భుతం అంటే మహాద్భుతముగా ఉన్నది. రాజకీయములో ఉండేటువంటి వాళ్లకు నీవే దానికంతా కూడా మొట్టమొదటి వ్యక్తులై రాజకీయాన్ని నడిపించేటువంటి పాత్ర నీకే ప్రధానమైనటువంటి ఇది ఉండబోతున్నది ఈ రాశి వాళ్లకు అని తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకోండి, మేలు జరుగుతుంది. మీ ఇంటి దేవుణ్ణి మీరు ఆరాధించండి, మెరుగైనటువంటి ఫలితాలు పొందండి అని తెలియజేస్తూ జయోస్తు.